హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. పప్పుచారులోకైనా రసంలోకైనా క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా క్యారెట్స్ని తీసుకోండి. ఈ పైన ఉన్న స్కిన్ని పీలర్తో పీల్ చేసుకోండి. ఈ విధంగా పీల్ చేసుకొని వీటిని వాష్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత వీటిని ఫైన్గా చాప్ చేసుకోవాలండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు వారానికి ఒక్కసారైనా ఈ ఫ్రై తింటే పీనట్స్ క్యారెట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్గా చాప్ చేసుకోండి. అన్నీ ఈక్వల్గా చాప్ చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా నైఫ్తో అన్ని క్యారెట్స్ని ఫైన్గా చాప్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పీనట్ పౌడర్ కోసం 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుండ్లు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి. కడాయి తీసుకోండి. వీటిని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. 1 ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక తాలింపు గింజలు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోండి. ఇవి చిటపట అన్నప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. 5 minutes అయితే కలర్ చేంజ్ అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు కూడా ఉల్లిపాయలకు పట్టేలాగా ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 5 minutes తర్వాత క్యారెట్స్ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉడకవు. మీడియం ఫ్లేమ్ అయితే చక్కగా అన్ని వైపులా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. మరి ఫైన్ పౌడర్లా కాకుండా అక్కడక్కడ పలుకులు వచ్చేలాగా ఈ విధంగా మిక్సీ వేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. క్యారెట్స్ చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి మీడియం ఫ్లేమ్లో. ఇవి ఒక 10 minutes అయినా చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ విధంగా ఫ్రై అయినప్పుడు కారం అనేది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కారం కూడా పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పక్కన కడాయి పెట్టుకొని కొద్దిగా వేరుశనగ గుండ్లు కాజు వేసుకొని ఫ్రై చేసుకోండి. లాస్ట్లో గార్నిష్ లాగా చేసుకుందాం. అలాగే లాస్ట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తే క్యారెట్స్ అనేవి మెత్తగా అయిపోతాయండి, క్రిస్పీగా ఉండవు. లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల చక్కగా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు పీనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes అయినా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 5 minutes తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు వేరుశనగ గుండ్లను వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. క్యాటరింగ్ స్టైల్ లాగా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వారానికి ఒక్కసారైనా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, హెల్తీగా ఉంటారండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.